విజయనగరం ఎంపీ అప్పలనాయుడు భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరు మీద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మావుళ్లమ్మను వేడుకున్నారు. రాష్ట్రం కేంద్రం సహకారంతో అభివృద్ధి చెందుతుందని, పేద ప్రజల కష్టాలను చంద్రబాబు తీరుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావాలి, దేశంలో రావాలని గతంలో వచ్చి మొక్కులు పెట్టుకున్నాం. మా తీర్చడానికి ఈరోజు వచ్చాం. అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కృతజ్ఞతగా ఈరోజు అమ్మవారికి మొక్కులు చెల్లించాను. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు ఏదైతే ఆశించారో, ఏదైతే వారు గౌరవించి మా అందరికీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గౌరవించి భారీ మెజార్టీ ఇచ్చి పార్లమెంట్ కి అసెంబ్లీ పంపించారు. వారి ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఉంటూ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీర్వాదం కావాలని చంద్రబాబు నాయుడు గారు కుటుంబం తరఫున కూడా అమ్మవారికి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. వారి పేరును కూడా అర్చన చేశాం. ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా గర్వపడే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం పరిపూర్ణం అవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి పౌరుడికి కూడా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలని అమ్మవారికి తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బలంగా చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా ఎంపీల ద్వారా మాకు అవకాశం కల్పించి ప్రజలు కూడా మాకు ఎన్డీఏ కూటమికి ఎంపీలుగా ఇచ్చే అవకాశం ఇచ్చి ఈరోజు ఇచ్చారు. వారి సహకారం